డే టూ ఈరోజు మనం కసోల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి కుల్లుకి వెళ్ళాలి. కుల్లు వచ్చేసి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి కసోల్కి వెళ్ళాలి. కసోల్లో రెండు ఉంటాయి. ఒకటి ఒక బ్యూటిఫుల్ వ్యూ ప్లేసెస్ ఉంటాయి అది చూడడానికి. దాంతోపాటు ఒక టెంపుల్ ఉంటుంది. దాంతోపాటు హాట్ స్ప్రింగ్ వాటర్ అని ఒకటి ఉంటుంది. మొత్తం ఈ 3 ప్లేసెస్కి కవర్ చేయాలి ఈరోజు డే టూలో. లెట్స్ గో. డే టూలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంది? ఈరోజు డే టూలో ఇప్పుడు నేను వెళ్ళేది కసోల్కి వెళ్తున్నా. కసోల్లో భోలేనాథ్ టెంపుల్, ఇంకా అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనే ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఈ 2 ప్లేసెస్కి కవర్ చేయాలి. దాంతోపాటు ఎస్పెషల్లీ పారాగ్లైడింగ్. ఈరోజు పారాగ్లైడింగ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో మ్యాన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పారాగ్లైడింగ్ నా లైఫ్లో చేయాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదురుతుంది. సో పారాగ్లైడింగ్ అయితే గ్యారంటీ చేయాలి ఈరోజు ఎట్లయినా సరే. కుల్లులో ఉంది. ఇక్కడ నుంచి కుల్లుకి వెళ్ళాలి. కుల్లు వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి కుల్లుకి వెళ్ళడానికి. మళ్ళీ కుల్లు నుంచి కసోల్ వెళ్ళడానికి అరౌండ్ 35 కిలోమీటర్స్. ఓవరాల్ అరౌండ్ సమ్ 80 to 90 కిలోమీటర్స్. 45-35 అరౌండ్ 80 కిలోమీటర్స్. సో 80 కిలోమీటర్స్ ఇప్పుడు ట్రావెల్ చేయాలి నేను కసోల్కి రీచ్ అవ్వడానికి. సో వెళ్ళి చూద్దాం. దాంతోపాటు నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కొండల్లో మంచులో అసలు క్రేజీ ఉందేమో అమ్మ. అసలు నేను ఇప్పుడు వస్తున్నది నా లాడ్జ్ నుంచి మాల్ రోడ్కి వెళ్తున్నా. మాల్ రోడ్లో బస్సెస్ ఉంటాయి. సో బస్సు ఇక్కడ నుంచి కుల్లు వరకే ఉంటుంది. మళ్ళీ కుల్లు నుంచి నేను మళ్ళీ ఎత్తుక్కోవాలి కసోల్ వెళ్ళడానికి. సో 2 బస్సులు ఎక్కాలి ఇప్పుడు నేను. సో ఇక్కడ నుంచి వీడియో చూడండి. అసలు ఏముందా నాయన. నిన్న మాత్రం నైట్ ఫుల్ వర్షం పడిందిరా నాయన. చలికి చచ్చిపోయినా నేనైతే. లిటరల్లీ ఏం చేయాలో అర్థం కాలేదు. నోట్లోకి వెళ్ళి పొగలు అయితే వస్తున్నాయి. క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే మనాలి. I don't need cigarettes. I just need -2 degrees centigrade. That's it. మన బస్ స్టాండ్ వచ్చేస్తుంది. దగ్గరలో ఉన్నాము. ఇక మాల్ రోడ్ నుంచి ఇంకొక 50 మీటర్స్ దాటుకొని వెళ్తే వచ్చేస్తుంది. నా ఇంకా ఏదో బస్సు వస్తుంది. ఫుల్ చల్లగా ఉంది. నిన్న -2 డిగ్రీస్కి వచ్చేసింది మనాలిలో. ఇదే బస్ స్టాండ్. ఫైనల్లో వచ్చేసాం బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి కసోల్కి బస్సులు ఉంటాయి. బస్కి వెళ్ళిపోవాలి. చల్లగా ఉంది మా ఇదంతా. ఈ బస్ స్టాండ్. బస్ నెంబర్ 2784 అని చెప్పినాడు. ఇదేరా ఈ బస్సు రా బాబు. ఇప్పుడు మనం ఎక్కాల్సింది కసోల్ పోనీకే. కసోల్ వెళ్ళడానికి నాకు డైరెక్ట్ బస్సు దొరికింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ 80 కిలోమీటర్స్. నార్మల్గా అయితే దొరకదు. ఇక్కడ నుంచి కుల్లు వెళ్ళాలి. కుల్లు నుంచి మళ్ళీ కసోల్ పోవాలి. సో 2 పోవాలి. నాకు మాత్రం లక్కీగా మార్నింగ్ టైం కాబట్టి నాకు లక్కీగా దొరికేసింది డైరెక్ట్ బస్సు.
స్టాప్ వచ్చేవాడు బస్ స్టాప్. సో ఈ బస్ స్టాప్ నుంచి ఇప్పుడు అందరు ఎక్కుతారు ఒక్కొక్కరు క్రేజీగా. ఎక్కుతారు. ఇది ఇంకో బస్ స్టాప్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మన మనాలి నుంచి కసోల్ వెళ్ళే దారిలో అంటే ఎస్పెషల్లీ బుంతర్, మనాలి నుంచి బుంతర్ వరకు వెళ్తాం మనము. సో మనాలి నుంచి బుంతర్ వరకు వెళ్ళే రూట్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి ఆ బస్లో జర్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని అయితే ఇక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ మీరు తీసుకున్న హోటల్ నుంచి మీరు ఫస్ట్ మాల్ రోడ్కి వచ్చేసేయండి. ఒకవేళ మీరు సోలో ట్రావెలర్ అయితే మీరు బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కసోలో వెళ్ళడానికి ఇక్కడ ఆ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కసోలు వెళ్ళడానికి పైన బుంతర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బుంతర్ నుంచి రోడ్స్ అయితే అసలు బాగోవు. మొత్తం ఆ కొండల మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఒక్కోసారి ఒకటే వే ఉంటుంది. ఒకటే వేలో ఇటు సైడ్ వెళ్ళేది రావాలి, ఆ వచ్చేది కూడా ఇటు నుంచే రావాలి. సో ఒకటే వేలో మొత్తం అది ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు అది కొండల మీద నుంచి రాళ్ళు పడతాయి అప్పుడప్పుడు. సో కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీకు డ్రైవింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మీరు వెళ్ళొచ్చు బైక్ మీద. లేదంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలన్నా కానీ మాల్ రోడ్లో ఉంటుంది. మాల్ రోడ్ ఉంటుంది కదా, కరెక్ట్ ఆ మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోస్, దాంతోపాటు క్యాబ్స్ ఇవి రెండు ఉంటాయి. దాంతో మీకు బస్సు కూడా ఉంటుంది. సో మోస్ట్లీ ఎవరు ఆటోస్ తీసుకోరు, ఎందుకంటే కసో వెళ్ళడానికి ఆటోస్ ఎవరు ప్రిఫర్ చేయరు. మోస్ట్లీ క్యాబ్స్ కానీ లేదంటే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది బస్కి ఇస్తారు. సో ఒకవేళ మీరు ఒక గ్రూప్ ఆఫ్ 4 to 6 మెంబర్స్ అయితే మీరు క్యాబ్ బుక్ చేసుకోండి. అప్పుడు మీకు అరౌండ్ 3,000 to 5,000 మధ్యలో అవుతుంది క్యాబ్కి అయితే. ఒకవేళ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీకు బస్సెస్ కూడా ఉంటుంది సేమ్ అక్కడే మాల్ రోడ్లోనే. సో ఒక పర్సన్కి 190 రూపీస్ ఛార్జ్ చేస్తాడు వన్ వే. సో వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే ఉంటుంది, 200 రూపీస్ అంతా తీసుకుంటాడు. సో అదనమాట. జస్ట్ ఇప్పుడే కుల్లూరు రీచ్, ఇంకో 1 hour 15 minutes జర్నీ ఉంటుంది. సో ఇప్పుడైతే ఎండ వస్తుందిరా బాబు. పొద్దునైతే నైట్ -70 degrees. ఇక్కడ ఉన్న టికెట్ కలెక్టర్స్ టికెట్స్ ఇవ్వరు, డబ్బులు తీసుకుంటారు. మరి అదేంటో. బుంతర్ దగ్గర దిగిన ఎవరు తినేయాలరా బాబు, ఆకలిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 1 hour తర్వాత బయలుదేరుతాడంట. సో అంతలోపు ఏదో ఒకటి తినడం బెటర్. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సో రాజ్మా చావల్ తీసుకుంటున్నా. సో రాజ్మా చావల్ తినేయాలి ఇంకా ఈరోజు. బ్రేక్ఫాస్ట్కి రాజ్మా చావల్ తీసుకున్నా. 80 రూపీస్. చిన్న హోటల్ దగ్గర దిగి బుంతర్ అంట. బుంతర్ నుంచి కసోల్ అరౌండ్ ఒక 40 minutes జర్నీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బస్సు ఆపేసి 11 o'clock బస్సు స్టార్ట్ అవుతుందంట. చూద్దాం. పారాగ్లైడింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 15 kilometers ఉంది. సో ఇది వేరే రూట్ అన్నమాట. క్రేజీ ఉంది. సో అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు. ఇప్పుడు చూడండి రా బాబు ఈ వ్యూ. బుంతర్ దగ్గర దిగిన బుంతర్ నుంచి కసోల్ పోవాలి. ఇప్పుడు ఈ బుంతర్ ప్లేస్లో తిన్నికే కూడా ఏం లేవురా బాబు. ఇక్కడ అన్ని చైనీస్ ఫుడ్ అంట. చైనీస్ ఇక్కడ ఎక్కువ చైనీస్ అమ్ముకుపోతుందంట. ఇక్కడ రాజ్మా చావల్ ఉంటే ఇంకా రాజ్మా చావల్, దాల్ చావల్, దహితోనే ఏదో చేసినారు ఆ ఫుడ్. ఇంకా ఇవే ఉన్నాయి ఇక్కడ. ఇవే తినే ఏదో ఒకటి రాజ్మా చావల్ తీసుకొని తినేసిన. ఇంకా 80 రూపీస్ ఛార్జ్ చేసినాడు వీడు. క్రేజీ అసలు ఉంది. ఇది చూడండి బ్యాక్ ఎండ్. ఇదిగోండి మన బస్ ఇక్కడ ఉంది. ఇవన్నీ చిన్న చిన్నవి. వీడు ఇక్కడ పరాటా షాప్ ఉంది. పరాటా షాప్ అని అడుగుతానేమో ఓన్లీ పరాటాలు మాత్రమే ఉన్నాయంట. ఇక్కడ తిన్నా ఈ ముందు షాప్లో ఈ బోల్ గార్మెంట్ అని కనిపిస్తుంది, దాని కింద. ఇదంతా ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యింది. మొత్తం స్లైడ్స్ అవ్వడం వల్ల కరెక్ట్గా అనిపిస్తుందో లేదో తెలియదు. జూమ్ చేసి చూపిస్తాం. ఇదంతా అదే ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ఇట్లా అయిపోయింది అదంతా.
అక్కడి నుంచి అస్సలు ఉంటుంది రూటు, మామూలు రూట్ ఉండదు అసలు. చాలా అంటే చాలా ఇది ఏంటి మొత్తం గుంతలు, దాంతోపాటు రోడ్డు సరిగా బాగోదు. దాని తర్వాత ఏమవుతుందంటే ఒక దగ్గర అయితే వెళ్ళడానికి రూటే లేదు, అంటే బస్సు వెళ్ళడానికి స్పేసే లేదన్నమాట. ఆ బస్సు సైజ్ సరిపోక ఆ రూట్ కూడా చిన్నగా ఉండడం వల్ల అది రూటే లేకుండే. అయితే అప్పుడు రూట్ లేకపోతే ఏం చేసినాం, అక్కడి నుంచి అరౌండ్ 800 meters to 1 kilometer వాకింగ్ చేయమన్నాడు. ఇక్కడ దింపేసినాడు ఎందుకు దింపేసినాడు తెలియదు. ఇక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కాలంట. సో వెళ్దాం, అందరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు, ఇట్లా వెళ్తున్నారు అందరూ. సో మనం కూడా నడుచుకొని పోవాలి, మెల్లగా జాగ్రత్తగా పోవాలరా బాబు, లేదంటే ఏదో అడ్డం అనుకో ఏం లేదు, డైరెక్ట్ కిందకే పోతాం. ఇంకా మెల్లగా నడుచుకుంటూ పోవాలి. స్వామి మెల్లగా నడుగురా బాబు, ఈ ఒక హ్యాండ్తో ఇది, ఇంకో హ్యాండ్తో ఇది, చచ్చిపోతున్నా. ఇంకో బస్సు ఎక్కాలంటే ఇక్కడికే ఆపేసినాడు, ఇది మళ్ళీ ఎట్లా వెళ్ళాలో ఏందో. నాయన ఏంద్రా నాకు ఎట్లుంది, మొత్తం దుమ్ముతో ఫుల్ దుమ్ము ఉంది ఇక్కడంతా. ఎంత దూరం నడవాలో ఏందో మళ్ళీ ఇక్కడ నుంచి. बस मिलेगा कहाँ से? मणिकरण से इधर जाना पड़ेगा। मेरे को मनाली जाना है। यहीं से मिलेगा गाड़ी मनाली वाला। अभी कितना दूर पैदल चलना? 2-3 मिनट लगेगी ना, 2-3 मिनट सामने बस। ऐसा क्यों, ऐसा डायरेक्ट नहीं है क्या? रास्ता खराब है ना, थोड़ा आगे लाइन साइड हुआ था। हाँ तो बसें अलाउड नहीं की है यहाँ से। हाँ पैसेंजर व्हीकल है ना, हाँ नहीं जाता है यहाँ से। गाड़ी एक्सीडेंट एक्सीडेंट इधर से 2 ही बसें हैं। हाँ हाँ यहाँ पे 15 बसें, उधर 2 ही बसें हैं। और कहाँ से? मैं हैदराबाद से हूँ। कब आना वापस? अभी 26 फ्राइडे के दिन चले आता हूँ। हाँ ये क्या है, वो टनल जैसा है क्या है? जो मलाना है ना, मलाना बोले तो? और मलाना गांव है, विलेज है मलाना। हाँ वहाँ से प्रोजेक्ट बना ना, क्या है? बिजली का प्रोजेक्ट है। हाँ हाँ पानी का वो है। हाँ మొత్తం ధూళి ఉందిరా బాబు ఇదంతా. సో మొత్తం ధూళి అసలు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు. ఇక్కడ అంతా చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు మంచి. ఇక్కడ ఎందుకు ఇంత నీట్గా అనిపిస్తుంది అంటే వీళ్ళన్నీ పెయింట్స్ బాగున్నాయి వీళ్ళవి. వీళ్ళు మంచి పెయింట్స్ వేసుకున్నారు మంచిగా నీట్గా, అందుకు వీళ్ళకి నీట్గా ఉంటాయి. మనది అట్లా ఉండదు కదా. దాంతోపాటు స్నో పడుతుంది ఇక్కడ వింటర్ టైంలో. ఇదంతా స్నో అసలు. 1/2 కిలోమీటర్ వాకింగ్ చేయాలి ఇప్పుడు. 1/2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ కానీ వాకింగ్ చేయాలి. వచ్చేస్తుంది బస్సు వస్తుంది అన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపేసిండ్రంటే వెహికల్ అనేది అంత పట్టదన్నమాట, మళ్ళీ యాక్సిడెంట్స్ అయిపోతాయి. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అనమాట, ఎస్పెషల్లీ చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ఆ కండక్టర్ ఇందాక అదే చెప్తూ ఉన్నాడు ఆ వీడియోలో. సో ఈ ఏదైతే ఈ చిన్నగా సన్నగా ఉంటుందో ఈ తిన్న రోడ్లో అది రోడ్ అయితే పట్టినా కానీ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో అందుకు 1 కిలోమీటర్ వాకింగ్ చేసి ఇంకో బస్సు ఎక్కమంటున్నాడు అదనమాట. అందుకు ఇప్పుడు 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. అదిగో వచ్చేసింది బస్సు. క్రేజీ కదా. ఫైనల్లీ మణికరణ్ రీచ్ అయిపోయినా. ఇప్పుడేమో భోలేనాథ్ టెంపుల్కి ఉంది. ఫస్ట్ భోలేనాథ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మన హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వెళ్ళి వచ్చేద్దాం. వెళ్ళేసరికి మణికరణ్ భోలేనాథ్ టెంపుల్ వెళ్ళేసరికి అరౌండ్ 1:30 అయ్యింది. కరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళేసరికి నాకు 1:30 అయ్యింది. సో నేను మినిమం 3 hours అయితే ఉండాలని ఫిక్స్ అయ్యా. వెళ్ళింది చూడకపోతే ఇంకెందుకు. సో పైన కూడా మంచిగా ఉంది అటు సైడు పైకి. ఇవన్నీ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. ఇక్కడేమో దాబా కూడా ఉంది, పంజాబీ దాబా తినడానికి.
वाओ अरे इधर भाई असलैन అది गुरुद्वारा के साथ में देखो। हाँ इधर से जाना है नीचे जाता था, आप यहाँ उतर गए ना। हाँ नीचे से जाता है गुरुद्वारा के बाद। यहाँ से जाना है यहाँ से जाओ बाजार। ఇక్కడ ఉంది మన భోలేనాథ్ టెంపుల్ ఇదేమో బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి క్రేజీ ఉంది రా బయట చల్లగా ఉంది ఇగో ఏమైంది ఇట్లా చూస్తుంది నన్ను క్రేజీ ఉంది కదా ఇంకేమైనా ఉంటే కనిపిస్తే మరి వెజిటేబుల్స్ కూడా పెట్టినారు రా బాబు ఇక్కడ ఏమున్నాయి రా బాబు ఇప్పుడు ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోవడం నడుచుకుంటా ఎంత దూరం పోవాలో ఏందో భోలేనాథ్ टेम्पल किधर है भाई भोलेनाथ टेम्पल आगे ఇంత ముందు ఎదురా నేనేమో డైరెక్ట్ వచ్చేసిన ఇక్కడ ఏందో ఇక్కడ టిఫిన్ చేయడం కూడా టిఫిన్స్ ఉన్నట్టున్నాయి దాని చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ క్రేజ్ ఉంది సో మీరు ఈ టెంపుల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవత వచ్చేసి నయనాదేవి నయనా అంటే కళ్ళు అని అర్థం అనమాట మన కళ్ళు ఉన్నాయి కదా సో మన ఐస్ సో అది మీనింగ్ దాంతోపాటు ఈ నయనాదేవి ఎలా పుట్టారంటే శివుడి కన్ను నుంచి పుట్టినారనమాట అందుకని నయనా అని పేరు పెట్టారు సో దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది నేను భోలేనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ స్టోరీ మొత్తం చెప్తాను ఈ నయనాదేవి ఎలా పుట్టారు ఏంటి స్టోరీ దాంతోపాటు ఈ టెంపుల్ హిస్టరీ అనేది చెప్తాను 7 o'clockకి బయలుదేరిన రూమ్ నుంచి మనాలికి ఇప్పుడు 1:30 అయిపోతుంది రా నాయన 1:30 అంటే ఇప్పుడు అరౌండ్ 8, 9, 10, 11, 12 ఆల్మోస్ట్ 6 hours 6 hours నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నా ఈ 6 hours నుంచి 6 hours ట్రావెల్ అయింది రా బాబు ఎన్ని ఉన్నాయి రా బాబు రోడ్లు మొత్తం అంతా ఎట్లా చిన్నగా ఉన్నాయి రోడ్లన్నీ ఆ రోడ్లో చిన్న స్లిప్ అయినా అంటే మొత్తం కింద పడిపోవడమే ఆ బస్సోడు ఎట్లా తీసుకొని పోతున్నాడు తెలుసా అంత ఫాస్ట్గా అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే వాడు అంత ఫాస్ట్గా తీసుకొని పోతా ఉన్నాడు ఇట్లా అయిపోయిందిరా భయ బతుకు ఎంత చిన్నగా ఉన్నాడు తెలుసా బస్సు కరెక్ట్ బస్సు వెళ్ళి ఒక బస్సు ఇంకో చిన్న బస్సు వెళ్ళే కేపబిలిటీ ఉంది అంతవరకే అంతకన్నా ఎక్కువ అయిపోయింది వీళ్ళు అట్లనే వస్తున్నారు ఇటు సైడ్ నుంచి వస్తున్నారు అటు సైడ్ నుంచి వస్తున్నారు వచ్చేసినాం రా భయ్ ఇదే మణికర్ణిక శివదేవ్ టెంపుల్ కరెక్ట్ టైం వస్తున్నా వర్షం పడతా ఉంది కాదండి మనం తీసుకునే టైంకి అరే ఏందా ఆయన ఇదిగోండి రా మన శివయ్య ఇంతమంది ఉన్నారు దీనికి
पाहिजे. కరెక్ట్ టైంకి వర్షం పడుతుంది. ఎంతసేపు నుంచి పడింది కూడా లేదు, కరెక్ట్ టైంకి పడుతుంది. ఇదే మన భోలేనాథ్ టెంపుల్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ కుండలు ఉన్నాయన్నమాట. ఈ కుండల్లో రైస్, దాంతోపాటు శనగలు ఉంటాయి కదా, శనగలు, దాంతోపాటు పప్పు కూడా వేశారు. మొత్తం ఈ మూడు కలిపి ఈ కుండలు, పెద్ద కుండలు పెట్టేసి, అంటే వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి భూమిలో నుంచి. సో ఈ భూమిలో నుంచి ఈ వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ కుండల లోపల ఉండే రైస్ కానీ, శనగలు కానీ, పప్పు కానీ వీటిలంతా డైరెక్ట్ ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకు ఈ కుండలు అనేటివి ఇక్కడ పెట్టారు. ఈడ కొంటున్నారు ఈ ప్యాకెట్లు ఈడ కొని ఇక్కడ చేస్తున్నారు. ఇది ये क्या है? वो शिवजी है क्या? वो शिवजी है क्या? या भैरव? भैरव शिवजी भैरव शिवजी. हाँ बस वही मंदिर है ना? ये शिवजी का मंदिर है. और क्या है? ఇక్కడేమో శివుడి టెంపుల్ అన్నమాట. ఇది దీని పక్కనే గురుద్వారం ఉందంట. ఇంత దూరం వచ్చి మొత్తం వర్షం పడుతుందిరా నాయన ఈ టైంలో. వెళ్ళిపోదాం, వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దాం. సో ఇప్పుడు మణికరణ్ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మణి అంటే బంగారం, కరణ్ అంటే చెవికున్న పోగు. సో దాని మీనింగ్ మణికరణ్ మీనింగ్ అన్నమాట. శివుడు ఇంకా పార్వతి తల్లి భూమి మీదకి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు 11,000 years మెడిటేషన్ చేశారనమాట. ఇక్కడ 11,000 years మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే పార్వతి తల్లికి ఉన్న చెవికి ఉన్న పోగు ఏదైతే ఉంటుందో అది జారిపడి కింద పడిపోతుంది అనమాట. అంటే సముద్రంలో, ఇది ఇక్కడ ఒక చిన్న నది ఉంటుంది, పడిపోతుంది అనమాట. అయితే శివుడు ఆజ్ఞాపిస్తాడు, తన కింద ఉన్న భటులకి ఆజ్ఞాపిస్తాడు అనమాట, మీరు వెళ్ళి ఆ మణిని వెతకండి అని చెప్పి. సో ఈ భటులందరూ వెతుకుతారు, కానీ ఎక్కడా కనిపించదు ఆ మణి అనేది. సో మొత్తం అంతా ఎతికిన తర్వాత కూడా కనిపించకపోయేసరికి ఇంకా శివుడికి చాలా కోపం వచ్చేస్తుంది. శివుడికి కోపం వచ్చేసి ఇంకా మూడో కన్ను తెరుస్తారనమాట. సో మూడో కన్ను తెరవగానే ఆ మూడో కన్ను నుంచి పుట్టిందే ఈ మన నైనాదేవి. మీరు ఇందాక వీడియోలో ఒక టెంపుల్ గురించి చెప్పాను, నైనాదేవి అని చెప్పి, ఆమెనే ఈవిడ అనమాట. సో ఈ నైనాదేవత అనేది అప్పుడు మణిని ఎతకడానికి శేషనాగు అంటే నాగదేవతకి చెప్తారనమాట, వెళ్ళి వెతుకు అని చెప్పి. సో అప్పుడు ఈ నాగదేవత ఏం చేస్తుంది, కింద భూమి కిందకి వెళ్ళి బుస్సుమని అంటుంది అనమాట. ఆ బుస్సుమని అనేసరికి లోపల ఉండే, భూమి లోపల ఉండే మన్నులు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వస్తాయి అన్నమాట ఆ బుస్ అనేసరికి. అప్పుడు పార్వతి తల్లిది ఏదైతే మణి ఉంటుందో ఆ మణి దొరుకుతుంది ఆ భూమిలో నుంచి. సో అందుకు ఈ ఎస్పెషల్లీ మణికరణ్ భోలేనాథ్ టెంపుల్ అనేది అందుకు ఫేమస్ అన్నమాట. శివుడి దాంట్లో టేస్ట్ చూడాలి ఎట్లుందో ఏంటో. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దారం పెట్టేసి కూడా ఇక్కడ ఉడికిస్తున్నారు. ఆ దారానికి ఒక చిన్న ప్యాకెట్ లాగా కట్టారనమాట. ఆ ప్యాకెట్లో ఏమున్నాయంటే ఇవే సేమ్ రైస్, శనగలు, ఈ 2 ప్యాకెట్లు ఇక్కడ 10 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. 10 రూపాయలు కాదు, 20 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఒక అతను. సో అది తీసుకొని ఇక్కడ వీళ్ళందరూ దారం కట్టేసి అక్కడ పెడతా ఉన్నారనమాట. అందులో డిప్ చేసి అవి ఉడకబెడతా ఉన్నారు. సో ఆ ఉడికించినది వీళ్ళు ప్రసాదంగా తింటారనమాట. సో అది ఇక్కడ స్టోరీ. భూమిలో నుంచి వస్తుంది అనమాట. భూమిలో నుంచి ఏమొస్తుంది, మొత్తం మనీ అన్నీ బయటకు వస్తుంది. అప్పుడు పార్వతి తల్లిది అంత జ్యువెలరీ వస్తుంది. అక్కడి నుంచే పుట్టిందే ఈ వేడి నీళ్ళు అన్నమాట. సో అది స్టోరీ, బ్యాక్ ఎండ్ స్టోరీ.
హాట్ వాటర్ స్ప్రింగ్స్ అన్నమాట. మీకు పొగలు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియడం లేదు, కానీ ఇదంతా ఫుల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఇదంతా ఇదే. ఇక్కడ నుంచి మన చిన్న సముద్రం, చిన్న మన బీచ్ రివర్, ఈ బీచ్ రివర్ చూడండి. మొత్తం పొగలు వస్తున్నాయి. ఇదంతా పొగలే, లిటరల్లీ ఇదంతా పొగలే. మీకు కనిపిస్తలేదు కానీ ఇదిగోండి పొగలు మళ్ళీ వచ్చినాయి. అక్కడ కనిపిస్తుంది బాగా ఉండి, ఇక్కడ చూడండి పొగలే, మొత్తం అంతా పొగలే. ఇట్లా పొగలు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఈ పొగలంతా ఈ పొగలే. క్రేజీ వ్యూ అసలు ఇదైతే చూడండి, మొత్తం పొగలే ఇదంతా. ఇది బ్యాక్ ఎండ్ వచ్చిన కిందకి అంత వేడిగా ఉంది ఇక్కడ, చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ. అయితే ఈ హాట్ స్ప్రింగ్స్ వాటర్ అంటారు, హాట్ స్ప్రింగ్స్ అండ్ కోల్డ్ స్ప్రింగ్స్ అని చెప్పి. సో అది హాట్ స్ప్రింగ్స్ అండ్ కోల్డ్ స్ప్రింగ్స్ అంటే. సో ఏంటంటే ఎక్కువ వేడి ఉంటుంది, ఇంకా కోల్డ్. శివయ్య ఇంకా పార్వతీ వచ్చినారు ఇదే ప్రదేశం. ఇక్కడ వచ్చి 11,000 years ఇక్కడ మెడిటేషన్ చేశారు వాళ్ళు. అనిపిస్తుందో లేదు పొగలు, ఇదంతా పొగలే. అదిగోండి ఇదంతా పొగలే. ఈ వేడికి ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది గురుద్వారా అన్నమాట. ఇక్కడ నుంచి గురుద్వారా కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ వెనకాల చూసినట్టయితే వెనకాల గురుద్వారా కూడా ఉంటుంది. ఈ గురుద్వారా నుంచి కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళడానికి ఇది తీసుకున్నాం 30 రూపీస్కే. చలో ఇది కట్టుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళిపోవాలి. 30 రూపీస్ తీసుకున్నాం దీనికి ఇంకా కవర్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి కిందకి పోవాలి, కిందకి వెళ్ళిపోవాలి. ఇదేంద్రా నాయన, ఇది గురుద్వారా ఇక్కడ ఉన్నది. నేను ఇప్పుడే లంచ్ చేసి వచ్చేసా. ఇక్కడే గురుద్వారాలోనే ఫ్రీ భోజనం పెడుతున్నారు. సో ఇదన్నమాట గురుద్వారా. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఇది మన బీచ్ రివర్. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా శివ టెంపుల్, ఇది గురుద్వారాది. ఇది మన శివయ్యది. మెయిన్గా వచ్చింది మన శివయ్య కోసం. అక్కడ చూడండి ఆ పొగలు, అదంతా ఏంటి హాట్ స్ప్రింగ్ వాటర్ అన్నమాట. మన హాట్ స్ప్రింగ్ వాటర్ శివయ్యది. ఇది చూడండి ఇక్కడ నుంచి క్రేజీ వ్యూ ఇదైతే అసలు. ఇక్కడ నుంచి వచ్చే హాట్ స్ప్రింగ్ వాటర్ అన్నమాట, వేడి నీళ్ళు. నిజంగా శివ పార్వతులు ఇక్కడికి వచ్చి 11,000 years మెడిటేషన్ చేశారంట. చాలా నాకైతే గూస్ బంప్ ఫీలింగ్ ఇదైతే. పైనేమో కొండ మంచులు, ఇక్కడేమో నీళ్ళు, దీని పక్కనేమో వేడి నీళ్ళు, హాట్ స్ప్రింగ్ వాటర్స్. లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా వేయాలరా బాబు. దీని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడానికి గురుద్వారా. ఇది మన గురుద్వారా. ఇక్కడే గురుద్వారా వెనకాల ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడే గురుద్వారాలో కూడా ఫుడ్ తినేసి ఇంకా ఇక్కడే చాలా 1 hour అరౌండ్ టైం ఇక్కడే స్పెండ్ చేశాను. నా ఫ్రంట్ ఎండ్ పోయినట్టుంది నా మైక్ది. ఇదేంట్రా బాబు ఇట్లుంది, చిన్న ఇల్లు దూరంగా. అసలు ఎట్లుంటారో ఏందరా బాబు అక్కడ.
మెయిన్గా వెనకాల శివయ్య కనిపిస్తున్నావు లేదు తెలుగు క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా చేయాలరా బాబు. ఇద్దరు ముగ్గురు 4 to 5 మెంబర్స్ తెలుగు వాళ్ళు కనిపించినారు ఇక్కడ. తెలుగు అయితే కనిపించినారు నాకు. ఒక్కరి కాదు, ఒకడైతే సోలో ట్రిప్, ఇంకొక అతను కూడా సోలో ట్రిప్, 2 సోలో ట్రిప్స్ కనిపించినారు. దాంతోపాటు ఒక ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ, మొత్తం 2 తెలుగు ఫ్యామిలీలు పంపించినారు నాకైతే. క్రేజీ ఎక్స్పీరియన్స్ మ్యాన్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మ్యాన్. This is something that I wanted to explore in my life. This is something that I wanted to do. Sometimes I feel like I want to be a full-time traveler, but you know the things, right? కనిపిస్తున్నా లేదు తెలియదురా బాబు. వెనకాల మెయిన్ ఇందాక వచ్చినప్పుడు కూడా వర్షం పడింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టుంది వర్షం. వెళ్ళాలి 6 hours బాబు జర్నీ, 6 hours. మళ్ళీ ఇప్పుడు మనాలి పోవాలి. ఇది మేబీ ఎట్లా అంటే కసోల్ దగ్గర తీసుకోవాలి. కసోల్ దగ్గరే తీసుకొని పోతే లాడ్జ్ తీసుకుంటే బెటర్. పోతే మనాలి దగ్గర తీసుకున్నాం. మనాలి నుంచి ఇక్కడ ఒక వచ్చినాం. అంతా టైం వేస్ట్ పరాలు. వస్తే ఈసారి కసోల్ దగ్గరే తీసుకోవాలి. మేబీ ఫస్ట్ ఇది ఉండే కదా హిడింబా టెంపుల్, ఇవన్నీ ఫస్ట్ డే అవన్నీ చూసేసుకొని సెకండ్ డే స్నో యాక్టివిటీ చేసుకొని థర్డ్ డే కసోల్ వచ్చేయాలి. ఈరోజు పారాగ్లైడింగ్ కూడా అవ్వదు. పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్నా, పారాగ్లైడింగ్ కూడా అవ్వదు ఈరోజు. ఏం చేద్దాం. వెళ్ళే దారిలోనే ఒక రామ్ మందిరం ఉంటుంది. సో ఆ రామ్ మందిరం అయితే గ్యారంటీ మిస్ చేయకండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా ఉంటుందని. ఆర్కిటెక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆర్కిటెక్చర్. ఇది రఘునాథ్ టెంపుల్ అన్నమాట, ఇక్కడే ఉంది. ఇది చూడండి వెనకాల ఆర్కిటెక్చర్, నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ ఇదైతే. చూడండి అసలు క్రేజీ ఆర్కిటెక్చర్. చూడండి ఈ ఆర్కిటెక్చర్ చూడండి. చెరువులో నైనా భగవతి గురించి, నైనా దేవత గురించి చెప్పాను కదా, ఇగో అది ఈ టెంపులే. ఈ టెంపులే నైనా దేవత ఉన్నారు. సో వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఇదిగోండి మన శ్రీరాముల వారి మందిర్, ప్రాచీన్ శ్రీరామ్ మందిర్. ఇక్కడి నుంచి చూడండి. ఇది మన శ్రీరాముల వారి మందిర్. ముందుకెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా నేను ఇదే దీంట్లోనే ఉన్నా, వెళ్ళి చూసుకొని చూద్దాం ఒక్కొక్కటి. ఇదన్నమాట మన శ్రీరాముల వారు. జూమ్ చేసి చూపిస్తాను. ఇది టెంపుల్. मनाली जाने के लिए मिलता है क्या बस? इस वक्त तो नहीं, सुबह ही हो गया। अब तो नहीं हो गया? अब नहीं। क्यों? तो रोड की कंडीशन देखी ना। हाँ, उस वजह से बसों की टाइमिंग कम हो गई है। हाँ, तो अब नहीं होगी। अब 450 हो गया ना, 430 4:30 हुआ। लास्ट बस 6 को बोले थे मेरे को। तो मैं फोन करके कंफर्म करता हूँ।
लेकिन आती बार भी गाड़ी बस शिफ्ट करके आए हो ना रास्ते। हाँ, मैं वहाँ पे पैदल चला गया थोड़ी देर के लिए, ऐसा 10 मिनट के लिए। एक है 5:30 बजे के बाद है, 5:30 बजे, 5:30। 5:30 और 6 बजे के बीच में। हाँ, और अगर सवारियाँ हुई तो जाएंगे। सवारी कौन सी सवारी? उनके बाद बस की सीटें हाँ, कम से कम हो गई कवर, काफी हद तक कवर हो जाएगी तो जाएंगे। समझ में नहीं आया मेरे को। अगर उनके बाद जैसे जगह है तो हाँ, जाने वाले हो गए 20 कम से कम 15 से ऊपर हो गया ना, तब जाएंगे, नहीं तो नहीं जाएंगे। ऐसा। क्योंकि लास्ट सवारी है कि कई बार जाने वाले मिलते नहीं, तो फिर ऐसे प्राइवेट बस है, प्राइवेट बस वाले तेल का खर्चा नहीं करते। हाँ, सवारी होगी तो ही जाएंगे, हाँ, जाने वाले होंगे तो ही जाएंगे। एक तो अभी निकल चुकी है 4:30। तो अब मैं चले जाना अब तो।